మనము ఎంత ప్రయత్నించినా కూడా తల్లిదండ్రుల యొక్క రుణము ఎప్పటికీ తీర్చుకోలేమండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ పేరెంట్స్. ఈ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ దానికి ఎట్లా మళ్ళీ రీపే చేయాలి అంటే, ఓకే, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళని మనము కంటికి రెప్పలా చూసుకోవాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. అది మనం చేస్తున్నాము కూడా. ఇంకా చేయనోళ్ళ గురించి నేను మాట్లాడతలేనండి, చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. అది ఒక్కటే సరిపోతుందా? అది సరిపోదు. అది మన బాధ్యతగా మనం చేయాల్సిందే. మళ్ళీ రెండవది ఏంటి, మరి వాళ్ళు ఇచ్చిన ఈ జన్మ ఏదైతే ఉందో, ఓకే, మానవ జన్మ అన్నది ఉత్తమ జన్మ అంటారు, చూసిండ్రా? ఉత్తమంగా మనం ఆలోచించగలుగుతున్నామా, ఉన్నతంగా ఆలోచించగలుగుతున్నామా? అది ఒక్కసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. సో ఇక్కడ ఏం చేయాలి? ఉన్నతంగా ఆలోచించడం అంటే, మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినారు కదా, వాళ్ళ యొక్క పేరును సార్థకం చెయ్యాలి అంటే మనం ఏం చేయాలంటే, మనం పేదరికం నుంచి వచ్చినా పర్వాలేదు, ధనికుల కుటుంబంలో పుట్టినా పర్వాలేదు, చాలా కష్టాలు పడి మనం పెరిగినా కూడా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది వాళ్ళ పేరును మనం నిలబెట్టాలి, అంటే సార్థకత చెయ్యాలి. అరే, ఇలాంటి పుత్రుణ్ణి కన్నా తల్లిదండ్రులు అదృష్టవంతులయ్యా అని ప్రపంచం చెప్పుకోవాలి. ఇలాంటి బిడ్డను కన్నా తల్లిదండ్రులు అదృష్టవంతులయ్యా అని ప్రపంచం చెప్పుకోవాలి ఒకరోజు. అలా చెప్పుకోవాలంటే మనం ఏం చేయాలి? ఎస్, వాళ్లకు మనము న్యాయం చేయాలి. ఇచ్చిన జన్మకు మనం న్యాయం చేయాలి అంటే ఉన్నత స్థితికి ఎదగాలి, ఉన్నత ఆలోచనలు మనకు రావాలి. మన ద్వారా కొన్ని వందల వేల లక్షల మంది ప్రభావితమయ్యేటట్టుగా మన జీవితం అన్నది ఉండాలి. ఎస్, నేను చీకట్లో పుట్టినా కానీ అందరినీ వెలుగులో నడిపిస్తాను అన్న ఒక ఆకాంక్ష ప్రతి వ్యక్తిలో కూడా ఉండాలి. నేను కష్టాల్లో పుట్టాను కానీ మిగతా వాళ్ళ కష్టాలు రానివ్వను, నా ద్వారా నాకు చేతనైనది నేను చేస్తాను అన్న ఆలోచన మనకు రావాలి. ఆలోచనే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. అప్పుడు ఈ జన్మ అన్నది సార్థకం అవుతుందండి. మనం 60 ఏళ్ళు బతుకుతామా, 70 బతుకుతామా, 80 బతుకుతామా, ఏమీ కాదు. బతికినంత కాలంలో ఏం చేయగలము అన్నది ఆలోచించాలి. నేను ఎప్పుడు కూడా అట్లే ఆలోచిస్తున్నానండి, రియల్గా చెప్తున్నాను కదా. ఐ విల్ డూ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ బిఫోర్ ఐ లీవ్ దిస్ ప్లేస్. ఈ ప్రపంచం వదిలే ముందు ఇంకా అందంగా తయారు చేసిపోతాను. నాకు చేతనైనంత చేస్తాను, అన్నీ చేస్తానని చెప్పట్లేదు, చేతనైనంత చెయ్యాలని ప్రతి వ్యక్తి కూడా అనుకుంటే అంతకు మించిన గిఫ్ట్ మన తల్లిదండ్రులకు మనం ఏమి ఇవ్వగలమండి. కాబట్టి ఎస్, మీరందరూ కూడా చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఉన్నతంగా ఎదగాలి, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, వాళ్లకు మనశ్శాంతి అన్నది మనం కలగజేయాలి. జై హింద్, హ్యాపీ లివింగ్.